9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ ISS తో విజయవంతంగా అనుసంధానం కావడంతో మరికొన్ని గంటల్లోనే వారి తిరుగు పయనం మొదలవనుంది. క్రూ-10 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం రేపు సాయంత్రం 5:57 భూమి మీద ల్యాండ్ అవనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను నాసా ప్రకటించింది. Copy, hands off. There is the CHOP call. Standing by for initial contact of Dragon to the International Space Station. సునీత విల్మోర్ను తీసుకొచ్చేందుకు రోదస్లోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక క్రూ డ్రాగన్ నిన్న విజయవంతంగా భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ-10 మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరుగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఇక క్రూ-10 మిషన్లో వెళ్లిన వ్యోమగాములకు సునీత స్వాగతం పలికారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. Followed by Peskov. Nicole Ayers, the first of the Fly's newest class of astronauts to enter, and last commander of Crew-10, Anne McLean. ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. సునీత విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములు కూడా భూమి మీదకు రానున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్తో ఇందులో సునీత విల్మోర్లు ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమి మీదకి తిరిగి వచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ISS లోనే చిక్కుకుపోయారు. Copy, 5 meters. So the next call we should hear is CHOP, or that crew hands-off period, followed moments later by docking. That typically comes at about 2